హైవేస్ బాహుబలి 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 అని నిన్నటి నుంచి ఒక ఆయన అంటూ ఉన్నారు. ఎవరని చూస్తే కన్నయ్య నాయుడు. ఈయన అసలు అసాధ్యం అనుకునే దాన్ని సుసాధ్యం చేసి పెట్టాడు. 20 అడుగులు ఎత్తు, 60 అడుగులు వెడల్పు, పెద్ద గేటు పెట్టాలి. అదేం తుంగభద్ర డ్యామ్. తుంగభద్ర డ్యామ్ వచ్చేసి ఏంటి, కాంక్రీట్ డ్యామ్ కాదు అది, మొత్తం కూడా ఇటుకలతో రాళ్లతో కట్టిన డ్యామ్, అది గ్రానైట్ రాళ్లతో. ఈ గేటు పెట్టినప్పుడు ఎక్కడ ఏ చిన్న రాయి ఊడినా మొత్తం డ్యామే ఇంకా అస్తవ్యస్తమై పరిస్థితి. ఇప్పటికే దాని కెపాసిటీ వచ్చేసి 104 TMCలు ఎంతో. ఈ 19వ గేట్ కొట్టుకుపోవడం, క్రస్ట్ గేట్ కొట్టుకుపోవడం ద్వారా ఇప్పటికే 40 TMCలు దాదాపు అందులోంచి పోయినాయి, బయటకు పోయింది. వారం రోజులుగా ఆ గేట్ పెట్టుకుని తెగ ఎఫర్ట్స్ పెడుతూ ఉన్నారు. వాస్తవానికి దాని మెయింటెనెన్స్ అదంతా కూడా కర్ణాటక గవర్నమెంట్ చూసుకోవాలి, మన ఏపీకి నుంచి కూడా కొంత కాంట్రిబ్యూషన్ ఉంటుంది. బట్ గేటు పోయిన తర్వాత ఏం చేయాలి ఏంటన్నప్పుడు కర్ణాటక వాళ్ళు కొంచెం అశ్రద్ధ వహిస్తున్న మూమెంట్లో చంద్రబాబు గారు పని చేశారు. ఎక్స్పర్ట్స్ని వాళ్ళని పిలిపించి ఇమీడియట్గా మనకి ఏం చేయాలన్నప్పుడు స్టాప్ లాక్ గేట్ పెట్టొచ్చని ఎక్స్పర్ట్స్ చెప్పారు. మరి ఎవరు ఏంటన్నప్పుడు కన్నయ్య నాయుడు అని ఈ గేట్ల విషయంలో వచ్చేసి ఎక్స్పర్ట్ అండి అని అంటే ఇమీడియట్గా పిలిపించి మాట్లాడించండి అయ్యా అన్నారు. అతను చూశాడు. దెన్ అప్పుడు పని చేద్దాం, 20 అడుగులు ఎత్తు, దెన్ 60 అడుగులు వెడల్పు కదా, ఒకే విధంగా అంటే మనం పెట్టలేము అని చెప్పి బళ్ళారిలో జిందాల్ స్టీల్ ఉంది వాళ్ళ దగ్గర, అండ్ హోసూరులో వచ్చేసి నారాయణ ఇంజనీరింగ్ వాళ్ళ దగ్గర, అండ్ బళ్ళారిలో హిందుస్థాను ఈ స్టీల్కి సంబంధించి వాళ్ళ దగ్గర ఈ 20 అడుగులు ఎత్తు 60 అడుగులు వెడల్పు ఉంది కదా, దీన్ని డిఫరెంట్ వేరియంట్స్కి విడగొట్టుకున్నారు. ఎత్తు వెడల్పు అన్నట్టు చూసుకుంటూ దానిని తీసుకొచ్చి ఈ డ్యామ్ దగ్గర పెట్టి అలా చేద్దామని మొత్తం చూస్తున్నారు. అలా చూసినప్పుడు ఏమైందంటే 2 అంగుళాలు ఎక్కువ వచ్చింది ఫస్ట్. దాంతో మరల పైకి తీసి మరల మొత్తం కూడా ఎక్కడిదక్కడ మరల 2 అంగుళాలు దాన్ని ఏం చేశారంటే అరగదీసి, ఆ తర్వాత 4 అడుగులు ఎత్తు 20 అడుగులు వెడల్పు అన్నట్టుగా ఒక గేటు, దానికి సంబంధించి ఇంకోటి అటాచ్ చేసే విధంగా, నేను జస్ట్ సింపుల్గా చెప్తాను అంతే. ఆవేళంటే మొత్తంగా ఒకదానిని పార్ట్స్గా డివైడ్ చేసుకొని ఆవేళ మొత్తం సెట్ చేసుకుంటూ పోయినారు. ఏ మాత్రం తేడా వచ్చినా ఆ వాటర్ ఫ్లో కొట్టుకొని వెళ్ళిపోయింది మళ్ళీ ఆ గేటు. సో చాలా కేర్ఫుల్గా నిన్న ఎట్టకేలకు కంప్లీట్ చేసేసాడు మన కన్నయ్య నాయుడు. అంత పెద్ద గేటు 60 టన్నుల బరువు అంటారు, 2 టన్నులు 2 క్రేన్లు పట్టుకొచ్చి దాంతో చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా ఆ గేట్ని అమర్చారనమాట. దాంతో ఇప్పుడు ఏమైంది, రేపు వచ్చే ఎండాకాలం కానీ లేదు అన్నప్పుడు వర్షాకాలం అయిపోయిన తర్వాత నీళ్లు కావాలన్నా కానీ ఆ డ్యాంలో నీళ్లు ఉంటేనే. ఈ 19వ గేటు కనుక కొట్టుకుపోయింది కదా, దాని తాలూకు చూస్తే ఆ గేటు కొట్టుకుపోయింది, బట్ డ్యామ్లో కొంత వాటర్ ఆల్రెడీ స్టోరేజ్ ఉండేది కదా, బట్ పైన నీళ్ళన్నీ పోయిన తర్వాత ఆ గేట్లోంచి నీళ్లు రావాలనుకునేది ఎప్పుడు ఏంటంటే మహా అయితే 40 TMCలు మిగులుతాయి అంతే. అంటే దగ్గరగా 65 TMCలు వేస్ట్ అయినట్టు. ఇప్పుడు ఈ గేటు పెడతాం వాళ్ళు ఇప్పుడు వచ్చేసి కెపాసిటీ కాదు, ఆల్రెడీ స్టోరేజ్ వచ్చేసి ప్రజెంట్ 75 TMCలు ఉందంట. పైనుంచి ఆల్రెడీ ఇన్ఫ్లో వస్తుంది. దట్ మీన్స్ స్టోరేజ్ ఇంకా పెంచుకోవచ్చు ఇప్పుడు. అంటే ఎవరు నష్టపోలేదు. భారతదేశంలో ఫస్ట్ టైం అంట ఇటువంటి గేటు పెట్టడం, అది కన్నయ్య నాయుడు పెట్టాడు. నిజంగా బాహుబలి, నో డౌట్. అండ్ పనిమంతులైనటువంటి ముఖ్యమంత్రులు ఉంటే 2 రాష్ట్రాల మధ్య కంబైన్డ్ ప్రాజెక్ట్ అయినా కానీ చొరవ తీసుకుని అడుగులు ముందుకేస్తే ఇదిగో ఇటువంటి సక్సెస్ అనేది చూడగలుగుతాం. ఫస్ట్ క్రెడిట్ గోస్ టు కన్నయ్య నాయుడు, సెకండ్ క్రెడిట్ వచ్చేసి ఆబ్వియస్లీ నేను చంద్రబాబు నాయుడు గారికి ఇస్తాను. ఇంకేమైనా మీకు కింద కామెంట్ పెట్టేసిన వైసీపీ బ్యాచ్ వచ్చేసి, కానీ ఆ కామెంట్ పెట్టి ఒకసారి చూసుకోండి. ఓరయ్యా గుండ్లకమ్మ గేట్లు, పులిచెందల గేట్లు, అసలు అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోవటాలు, ఈ దరిద్రం ఈ చేతకంతరం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగింది. ఎందుకంటే అశ్రద్ధ, నిర్లక్ష్యం, ఇంకెందుకులే అనకూడదు, ఆ చెత్త ఎందుకులే, మనకి చేతకని తనం అంటే జగన్మోహన్ రెడ్డి, పరిపాలనా దృష్టి అంటే మన చంద్రబాబు గారు. ఇక్కడ చూడండి ఫ్లోలో జగన్మోహన్ రెడ్డి రాబోతుంది. అమ్మ బాబోయ్, అసలు ఎలా సరదా కూడా చూడండి అనకూడదు కదా, ఏమని వాళ్ళు ఫీల్ అవుతారు. ఏంటి మా వాడిని పరిపాలన దృష్టి అంటున్నావు, నీ మీద పరువు నష్టం వేస్తాం. మావాడు ఏంటి వాళ్ళవాడు పనికి మాలిన పనులు చేయటం కానీ, అడ్డదిడ్డంగా అస్తవ్యస్తంగా వ్యవస్థని కంపు చేయటం కానీ, చేతకంతనాన్ని కానీ, అది వాళ్ళకి ఉన్నటువంటి బ్రాండ్. ఆల్రెడీ 5 years ప్రూవ్ చేసుకున్నారు. ఒక్క ఛాన్స్ అని ఇస్తే ఆయన అడిగింది ఒక్క ఛాన్స్ అన్నది ఆయన అనుకున్నవన్నీ చేయటానికి, అంతే తప్ప పాలన చేయడానికి కదరా బాబు అన్నట్టుగా ప్రూవ్ చేసి పెట్టాడు. ఆ ఒక్క ఛాన్స్ లాస్ట్ ఛాన్స్ అని జనాలు ప్రూవ్ చేశారు.
రోజు